హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజు మనం ట్రయాంగిల్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా మనం నేర్చుకుందామండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా మనం నేర్చుకునేటప్పుడు ముందు అసలు ట్రయాంగిల్ అంటే ఏమిటి, దాని యొక్క ఏరియా ఎట్లా నేర్చుకుంటామో చూద్దాం. ఇది ఒక ట్రయాంగిల్ అండి. ఇది మూడు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ ట్రయాంగిల్ అనుకుందాం. దీని యొక్క ఏరియా 12 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు. మరి ఏరియా ఎట్లా వచ్చింది, అసలు ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎట్లా, హాఫ్ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ బిహెచ్ బేస్ ఇంటూ హైట్. అయితే బేస్ ఇచ్చాడు, హైట్ ఎక్కడ ఉంది, హైట్ ఎట్లా గీయాలి. ఇటువంటి ట్రయాంగిల్ మనం ఏం చేయాలంటే బేస్ ని ఇట్లా పొడిగించేసేసుకొని ఈ వర్టెక్స్ నుండి ఇక్కడికి మనం ఒక పర్పెండిక్యులర్ గా ఒక లైన్ తీసుకోవాలండి. ఇదే మనకు హైట్ అవుతుందండి. ఇప్పుడు ఈ హైట్ కనుక్కోవాలండి. ఎప్పుడైనా ఇట్లా మనకు హైట్ ఇవ్వకుండా ఒక భూమి ఇచ్చినట్లయితే, ఒక బేస్ ఇచ్చినట్లయితే ఏరియా ఇస్తాడు. ఆ ఏరియా నుండి మనం కనుక్కుందాం, హైట్ కనుక్కుందాం. ఎట్లా కనుక్కుందాం చూడండి. ఎస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ మీటర్స్. ఇది ఈక్వల్ టు దేనికి, హాఫ్ బి హెచ్ అండి. ఎస్ బి ఎంత 3 మీటర్స్ ఇచ్చేసాడు. హెచ్ ఎంత అదే మనం కనుక్కోవాల్సింది కూడా. ఇస్ ఇట్ కనుక్కుందాం. కనుక్కోవాల్సింది ఇటు పక్కనే ఉంచుదామండి. ఈ యొక్క ఇటు ఏముంది, 12 ఉంది కదా. ఇటు 1/2 ఏం చేద్దాం, 1/2 ఇటు వచ్చేటప్పటికి 2/1 అవుతుంది కదా. దాని యొక్క ఇన్వర్స్ అవుతుంది కదా, విలోమం అవుతుంది కదా. ఎస్ 1/2 వల్ల ఇంటూ 2/1 వేసినా అయిపోయినా 1 ఒకటే రైట్. దీనికి మధ్యలో సింబల్ ఏముందండి, ఇంటూ ఉంది కదా. ఇంటూ ఉంటే ఇక్కడ 3 కూడా ఇటు తెచ్చుకోవాలి కదా. హెచ్ ఒకటే కదా మనం కనుక్కోవాల్సింది. 3 అంటే దాని అర్థం 3/1 కదా. మరి మల్టిప్లికేషన్ సింబల్ మధ్యలో ఉంటే దాని ఎదురుగా మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే ఇటు పక్క వచ్చినప్పటికీ అది కూడా ఇన్వర్స్ గా మారుతుంది, విలోమంగా మారుతుంది. 3/1 అలా ఇంటూ 1/3 గా మారుతుందండి. ఇప్పుడు చూద్దాం చూడండి. 2 12 are 24/3. దట్ ఈస్ ఈక్వల్ టు క్యాన్సిల్ చేస్తే 8 అండి. హెచ్ ఈస్ ఈక్వల్ 8 మీటర్స్ వచ్చిందండి. ఎస్ ఆ విధంగా ఒక ట్రయాంగిల్ ఇస్తే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏమిటంటే హాఫ్ బి హెచ్. హెచ్ మనకు ఏరియా ఇస్తే హెచ్ కనుక్కోవచ్చు. అయినా ఇదంతా మనం ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవడానికి కాదు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి కదా. ఎస్ లెట్ us go to the subject. ఎస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుందామండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మీకు తెలుసు కదా, ఈక్వల్ గా ఉంటాయి, అన్ని ఈక్వల్ గా ఉంటాయి. మూడు సైడ్లు ఈక్వల్ గా ఉంటాయి. దాని యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. 60 degrees 60 degrees 60 degrees. ఎందుకంటే 3 ఇంటర్నల్ యాంగిల్స్ టోటల్ ఇస్ 180 degrees కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండి. దీనికి కూడా ఇదే ఫార్ములా. ఏంటి, ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. ట్రయాంగిల్ ఏబిసి ఏరియా కనుక్కోవాలనుకోండి మనం హాఫ్ భూమి ఇంటూ బి బేస్ ఇంటూ హైట్. ఇది కూడా అదే. ఎట్లా కనుక్కుంటాం. కనుక్కునే ముందు నేను 3-4 దశాబ్దాల నుండి ఒక స్కూల్ ప్రిన్సిపల్గా చేసేసి నాకు నాలెడ్జ్ అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మరి నన్ను ఎంకరేజ్ చేయడానికి మీరు ఏం చేయాలి, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ఇప్పుడు దీని యొక్క ఏరియా కనుక్కుందామండి. ఏరియా కనుక్కోవాలంటే ఎలా, మనకు ఎదురు శీర్షిక నుండి ఇక దీని యొక్క మిడ్ పాయింట్ ఇది ఉందండి. ఎదురు శీర్షిక నుండి మిడ్ పాయింట్ ఒక లైన్ గీయండి. గీస్తే అది తప్పకుండా పర్పెండిక్యులర్ గా ఉంటుంది, తిన్నగా ఉంటుంది. పర్పెండిక్యులర్ గా ఉంటుందంటే ఇక్కడ 90 degrees ఏర్పడుతుంది అని అర్థం. దీనికి ఒక పేరు పెట్టుకుందామండి, డి. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 3 సైడ్స్ కూడా ఒకే కొలతలతో ఉంటాయి కదా. ఇది ఏ మీటర్స్ అనుకుంటే ఇది ఏ మీటర్స్ అనుకుంటే ఇది కూడా ఏ మీటర్స్ ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. మరి ఏ మీటర్స్ ఉందంటే ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి సగం ఉంటుంది కదా. ఏ మీటర్స్ సగం A/2 మీటర్స్ ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏరియా కనుక్కుందామండి. హాఫ్ బిహెచ్. హాఫ్ బి అంటే ఒక మనకి ఇచ్చాడు కదా, బేస్ ఇచ్చాడు. హైట్ ఎట్లా, ఇదే హైట్ అండి. దీన్ని కనుక్కోవాలంటే చూద్దామండి. ఇప్పుడు ఇది మనకి ఏమైంది, ఇది సిడిబి మనకి ఎలా కనపడుతుంది, మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపట్టాలా. ఎందుకంటే 3 యాంగిల్స్ లో ఒకటి 90 degrees ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిలే. మనకి ఎట్లా కనపడ్డా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తప్పదు. ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక భుజము ఇంకో భుజము ఇచ్చాడు. ఈ భుజం కనుక్కోవాలి. మనకు కనుక్కోవాలంటే థామస్
థీరం ప్రకారంగా ఒక సిద్ధాంతం మనకి ఇచ్చారండి. ఏమిటది? ఎస్, మనకు ఏం ఇచ్చారండి? మనకు ఒక హైపోటెనస్ స్క్వేర్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు hypotenuse square is equal to remaining total of the remaining two squares అని మనకు ఇచ్చాడండి. అదే మనం చూద్దామండి. హైపోటెనస్, అసలు హైపోటెనస్ ఏమిటి? ఒక ట్రయాంగిల్ లో లాంగెస్ట్ సైడ్ ని హైపోటెనస్ అంటామండి. ఇక్కడ సిడిబిలో లాంగెస్ట్ సైడ్ ఏంటి? సిబి, కాబట్టి ఇది హైపోటెనస్. ఈ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పైథాగరస్ సిద్ధాంతమే కదా, ఇందాక కామర్స్ అనుకున్నాం కదా, కాదు పైథాగరస్ అంటావు. ఎస్, పైథాగరస్ థీరం ప్రకారంగా సిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రిమైనింగ్ టూ సైడ్స్ యొక్క వర్గంలో మొత్తం కదా, స్క్వేర్స్ టోటల్ ఆఫ్ ది స్క్వేర్స్ కదా, దీని యొక్క ఎంత? ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఏ మీటర్లు అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి a/2 మీటర్లు ఉండాలనుకున్నాం కదా, a/2. దీన్నే రాద్దాం, ముందు ఈ పేరు రాద్దాం, సిబి స్క్వేర్ అన్నాం కదా, ఇక్కడ డిబి స్క్వేర్ రాసుకుందాం ప్లస్ సిడి స్క్వేర్ అండి. ఇది ఎస్, పైథాగరస్ థీరం ప్రకారంగా ఇదండి. అయితే మనం ఇప్పుడు వాటి యొక్క మెజర్మెంట్స్ ని సబ్స్టిట్యూట్ చేసుకుందామా? సిబి స్క్వేర్ అంటే ఇక్కడ దీని యొక్క కొలత ఎంతండి? ఏ కదా, ఏ స్క్వేర్ మీటర్స్. ఈజీ, కరెక్ట్. డిబి ఎంత అండి? డిబి అంటే a/2 కదా, a/2 ఒకటే కదండి, a/2 హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఇస్తే కదా, ప్లస్ సిడి స్క్వేర్. కనుక్కోవాల్సింది ఇదే కదా, సిడి స్క్వేర్ కనుక్కుందాం. ఏడ కనుక్కోలేదు, దాన్ని చేస్తేనే మనం కనుక్కుంటాం. ఎస్, మనం కనుక్కోవాల్సింది ఏంటి? సిడి స్క్వేర్. ఇది కనుక్కోవాలి కాబట్టి దీన్ని ఇటు పక్కకు తీసుకెళ్దామా? ఎస్, సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇటు పక్కన ఏముందండి? ఏ స్క్వేర్ ఉంది. ఇది ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేసాం? a²/2 అంటే a²/2 హోల్ స్క్వేర్ అంటే a²/4 కదా, a²/2 చూడండి, a²/a/2 హోల్ స్క్వేర్ అంటే a ఇంటూ a స్క్వేర్ బై 2 ఇంటూ 2 4, a²/4 కదా. ఎస్, ఇది తీసుకొచ్చినప్పటికి మనకు ఏమవుతుందండి? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ గా అవుతుంది, మైనస్ a²/4 అండి. a²/4 ఈజ్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ ఉందా? ఉంది. అయితే ఇక్కడ ఏముందో చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేయాలన్నా, ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయాలన్నా, అదేవిధంగా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనం ఎల్సిఎం కట్టుకోవాలి. ఇక్కడ a/2 అంటే దాని అర్థం a స్క్వేర్ అంటే a²/1 ఉందనే కదా, 3 అంటే 3/1 కదా, 4 అంటే 4/1 కదా. ఎస్, ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్, ఇది రేషనల్ నంబర్, ఇది రేషనల్ నంబర్. ఇప్పుడు మనం ఏం కనుక్కుందాం? s/4 మనకి ఏంటండి? ఈ యొక్క డినామినేటర్ 4 ఉంది. ఇక్కడ ఎంత ఉన్నట్టు లెక్క? 1 కదా, 1 4 అయిపోయింది. కారణంగా ఎల్సిఎం 4 చేసాం కదా, దీనికి 4 దీనికి 4 అనుకున్నాం కదా, అంటే 1 4 అయిపోయింది కాబట్టి ఈ యొక్క డినామినేటర్ 4 టైమ్స్ పెరిగింది కాబట్టి ఇది కూడా న్యూమరేటర్ కూడా 4 టైమ్స్ పెరగాలి కదా. 4² ఇంటూ 4 4a². అంతే కదండి. ఇక్కడ 1 4 టైమ్స్ పెరిగింది, ఈ a² కూడా 4 టైమ్స్ చేయాలి కదా, 4 ఇంటూ a² 4a². అదే కదా వచ్చేది. ఎస్, ఎందుకంటే 1 4 అయింది, దీంతో 4 తో మల్టిప్లై చేసాం, మరి దీంతో కూడా ఇప్పుడు న్యూమరేటర్ ఏం చేయాలో డినామినేటర్ కూడా అదే చేయాలి కదా. ఇక్కడ డినామినేటర్ 4 తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా 4 తో మల్టిప్లై చేయాలి కదా. అందుకనే 1 ఇంటూ 4 4, దీనికి కూడా 4 అయిపోయింది డినామినేటర్. మరి 4 a² ఇంటూ 4 4a² వచ్చింది కదా. ఎస్, ఆల్ రైట్. ఇక్కడ ఏ సింబల్ ఉంది? మైనస్ సింబల్ ఉంది. ఇక 4, ఈ 4 లో ఎన్నిసార్లు పోతుందండి? ఒకసారి కదా. ఎన్నిసార్లు పోతుందో అన్నిసార్లు న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయాలి కదా. 1 టైం పోతుంది కాబట్టి 1 ఇంటూ a². ఆల్ రైట్ అండి. ఇటు సిడి స్క్వేర్ ఉందండి. ఆల్ రైట్. ఇప్పుడు 4a² ఉన్నది, మైనస్ a² ఉంది, ఒక a² ఉంది. 4a² లో ఒక a² పోతే ఎంత అండి? 3a² కదా, తీసేస్తే అంతే కదా. ఎస్, 3a² by 4 is equal to cd square. cd square is equal to ఎంత వచ్చిందండి? 4a²/4 వచ్చిందండి. 4a²/4 వచ్చిందండి. అవునా కదా? మనం కనుక్కోవాల్సింది ఏమిటి? సిడి వాల్యూనే కదా, సిడి స్క్వేర్ కదా. సిడి స్క్వేర్ వాల్యూ అంటే u2 మనం ఏం చేద్దామంటే రూట్ వేసుకుందామండి. ఇక్కడ సిడి స్క్వేర్ రూట్ వేసేసుకుంటే సిడి కదా మిగిలేది, 4 రూట్ వేసుకుంటే 2 కదా మిగిలేది. ఎస్, ఈ స్క్వేర్ రూట్ కొట్టుకుపోతుంది.
పోతుంది, సిడి మిగులుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఇది చూద్దాం చూడండి, ఇక్కడ 3 రూట్ ఉంది కాబట్టి తీసేస్తే ఏముంటుంది, ఏముండదు, 3 రూటే ఉంటుంది. ఏ స్క్వేర్ కాబట్టి ఇది కొట్టుకుపోతుంది, ఏ ఉంటుంది. 4 కాబట్టి ఇది వర్గం కాబట్టి 2 2 4 కాబట్టి ఇది 2 మిగులుతుంది. అవునా కాదా? 3a² 4కి రూట్ వేస్తే ఇక్కడ 3కి వర్గమూలం లేదు కాబట్టి √3 గానే ఉంటుంది. ఏ స్క్వేర్ కి వర్గమూలం ఉంది కాబట్టి రూట్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కి రూట్ ఏంటంటే ఏ వచ్చేస్తుంది. ఇది ఒకటేనండి రూట్ కింద ఉండేది. బై 4కి రూట్ ఏంటి, 2 × 2 4 కదా, ఒక 2 తీసుకొద్దాం. √3a/2. ఎస్, సిడి విలువ ఎంతండి, ఇదిగో దీని యొక్క కొలత ఎంత, √3/2a అంటే భుజానికి √3/2 రెట్లు ఉంటుంది అని. అంటే ఈక్విలేటర్లో యొక్క ఎత్తు, ఈక్విలేటర్లో దాని యొక్క హైట్ ఒక భుజానికి ఒక సైడ్ కి √3/2 టైమ్స్ ఉంటుంది అని దాని అర్థం. వచ్చేసిందా రాలేదండి, మనం దీన్ని తెలిపేసేద్దామా? ఎస్, కావాల్సింది మళ్ళీ పెట్టుకొని చూడండి. ఇప్పుడు మనం ఈజీ కనుక్కోవచ్చు. దీనికి ఏంటి సూత్రం ఏంటో, హాఫ్ BH కదా, కనుక్కుందాం. ఏరియా కదే కదా, హాఫ్ ఇంటూ బి ఎంత అండి, బి ఇక్కడ నుంచి ఇక్కడ కాదు, మనం టోటల్ ఏరియా కనుక్కుంటున్నాం కదా, టోటల్ కదా కనుక్కునేది. ఏబిసి యొక్క ఏరియా కనుక్కునేది. ఏబిసిలో ఏబి యొక్క లెంత్ ఎంత, 7 మీటర్లు ఇంటూ హెచ్ ఎంత, హెచ్ √3/2 √3/2 ఏ భుజానికి అదండి. ఇప్పుడు మల్టిప్లై చేసేసుకోవడమే కదా, మల్టిప్లై చేసుకుందాం. 1 × a × a² √3a² బై 2 × 2 4 అండి, అంతే. 2 × 3 2 × 2 4 √3a²/4 అనేది ఏబిసి యొక్క ఏరియా అండి. అట్లా అనుకోవాలండి. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం, ఈ యొక్క ఈక్వేటర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కున్నాం. ఈ ఏరియా కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కున్నాం, ఫస్ట్ మనం ఇది కనుక్కున్నాం, ఏది కనుక్కున్నాం, హైట్ కనుక్కున్నాం. లేకపోతే ఇట్లా కాదు, ఈ యొక్క ఏరియా వచ్చింది కదా, మనకు ఏరియా వచ్చింది కదా, ఈ ఏరియాని డబుల్ చేసినా కూడా అంతే వస్తుంది. మీరు దీని ఏరియా కనుక్కోండి, ఏరియాని డబుల్ చేయండి, 2తో మల్టిప్లై చేసినా కూడా ఇదే వస్తుంది. మీరు చూడండి, రాకపోతే నన్ను అడగండి. ఇప్పుడు మీరు నేను ఏం కనుక్కున్నాం తెలుసా, ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కున్నాం. సూత్రం ఏంటి, హాఫ్ BH. మనకు హైట్ ఎంత వచ్చింది, భుజానికి √3/2 టైమ్స్ వచ్చింది. ఇది డాషెస్ లో మల్టిపుల్ చాయిస్ లో వెరీ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. వచ్చింది కదా, రాకపోతే వాళ్ళు ఒకసారి చూడండి. ఎస్, థ్యాంక్ యూ. లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.